దాసరి నారాయణరావు గారు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా మనందరికీ సుపరిచితమే. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కినా, వరుసగా 6 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకున్నా, తన సినిమాలతో సామాజిక రుగ్మతల్ని ప్రశ్నించినా అది ఆయనకే చెల్లుతుంది. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే దాసరి గారి గురించి మనకు తెలియని కొన్ని విషయాలున్నాయి. రూ. 3 స్కూల్ ఫీజు కట్టలేక కార్పెంటర్ పనిలో చేరిన దాసరి గారు దర్శకరత్నగా ఎదిగిన క్రమం నిజంగా మనందరికీ ఆదర్శనీయం. పాలకొల్లులో దాసరి గారి నాన్న పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు దాసరి గారి కుటుంబం. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. వారి నాన్నతరం వరకు కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరి వాళ్ళను మాత్రం చదివించారు వాళ్ళ నాన్న. దాసరి గారు 6వ తరగతికి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూల్ ఫీజు 3 కట్టడానికి కూడా డబ్బుల్లేక ఆయన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకు రూపాయి. 6వ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకెళ్లాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించారు దాసరి గారు.